మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదివి సహాయం చేయండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఎవరి దగ్గరికి పోవాలా? నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అంటున్నాడు ఆయన. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రయాసపడి భారము మోస్తున్న ప్రపంచానికి దేవుడు చెప్పిన మాట ఇది. మనం భారం మోస్తాం, మన గుండెలో ఉన్న భారం, మన తల మీద ఉన్నటువంటి భారం, మన కుటుంబ భారం, తల మీద ఉన్నటువంటి భారం, హృదయ భారం ఏం చేస్తాం తెలుసా? మనమే మోస్తా ఉంటాం. మనం మోయడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల మీద భారం వేస్తాం. పెదనాయనా నువ్వే ఇక మొత్తం చూసుకోవాలా, పెద్దమ్మ నువ్వే మొత్తం చూసుకోవాలా. మనుషుల మీద భారం వేయడం ఆపేయాలి. కొడుకుల మీద భారం వేస్తాం, బిడ్డల మీద భారం వేస్తాం. ఏ కొడుకు ఏమి చేయడం? మొన్నటి దినాన ఒక న్యూస్ చూసిన నేను. 83 కోట్లకు అధిపతి, 83 కోట్లకు అధిపతి అనాథ శరణాలయంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వచ్చారు అన్నదమ్ములు, బిడ్డలు. 83 కోట్లకు అధిపతి ఆయన. ఏ డబ్బు ఆయనకు ప్రేమ ఇవ్వలేకపోయింది, ఏ బిడ్డలు ఆయనకు ప్రేమ ఇవ్వలేకపోయారు. కానీ ఆయనకు ప్రేమ ఎవ్వరు ఇవ్వలేదు, కానీ ఆ ఆశ్రమం మాత్రం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది డబ్బు మీదనే ప్రేమ, చాలా మంది మనుషుల మీద ప్రేమ, అన్నదమ్ముల మీద ప్రేమ, తల్లిదండ్రుల మీద ప్రేమ. నో, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నీ జీవితంలో నెమ్మది కావాలన్నా, నీ జీవితంలో సంతోషం కావాలన్నా, నీ జీవితంలో ఆనందం కావాలన్నా, ఏది కావాలన్నా దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట, చెప్పండి గట్టిగా, మేలు. ఈరోజు నా దగ్గరికి రండి అంటుంటే మనం ఎవరి దగ్గరికి పోతున్నాం? నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అని చెబితే మనం ఏం చేస్తున్నాం? ఉదయాన్నే సెల్ ఫోన్ దగ్గరికి పోతున్నాం, ఉదయాన్నే ముచ్చట్ల దగ్గరికి పోతున్నాం, ఉదయాన్నే సోది, లేకపోతే పడుకుంటున్నాం. పడుకోవడానికి నిద్రకిచ్చినటువంటి ప్రియారిటీ దేవునికి ఇవ్వలేకపోతున్నాం.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇవ్వబోతున్నాను. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో నెమ్మది, నీ జీవితంలో శాంతి, నీ జీవితంలో అభివృద్ధి కలగాలి అంటే ఒకే ఒకటి, దేవుణ్ణి మాత్రమే మనం ఆశ్రయించాలి. సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నెమ్మది లేదా, ఆరోగ్యం లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా, ఏం లేదు నీకు, ఏం లేకపోయినా నా దగ్గరికి వచ్చేసాయి, నీకన్నీ నేను ఇచ్చేస్తా. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు పుట్టాడు ఈ భూమి మీదకి? నీ భారాన్ని మోయడానికి, నీ బరువును మోయడానికి, నీ భారాన్ని మోయడానికి, నీ బరువును మోయడానికి, నీకున్న కష్టాన్ని మోయడానికి, నీకున్నటువంటి వేదన దుఃఖం అంతా కూడా ఆయన మోసి నీకు సంతోషాన్ని ఇవ్వడం కోసం నా దేవుడు వచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ బిడ్డ ఏడిస్తే ఆయన తట్టుకోలేడంట. నీ ముఖములో చిరునవ్వే కనపడాలని కోరుకునే దేవుడు. ఆమేన్. ఇప్పుడు నందిని ఇక్కడ ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంది. నేను రాగానే ఆ అమ్మాయి ముఖం చూడగానే నా గుండెకు బాధ అనిపించింది. చూడగానే కళ్ళంతా ఎర్రగా కన్నీరు గార్చింది. నాకు బాధ అనిపించింది. ఎందుకు? తండ్రిగా నాకు బాధ అనిపించింది. ఒక నార్మల్ వ్యక్తిని నేను, శరీర సంబంధమైనటువంటి వ్యక్తిని నేను, లోకానుసారమైనటువంటి వ్యక్తిని నేను, నాకే ఇంత బాధ అనిపిస్తే మనం ఏడిస్తే మన కోసము ప్రాణం అర్పించిన దేవునికి ఎంత వేదన ఉండాలి, ఎంత బాధ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన భారాన్ని దేవుని మీద వేయాలి. మనుషుల మీద నీ భారం వేస్తే నిష్ప్రయోజనం, డాక్టర్ల మీద నీ భారం వేస్తే నిష్ప్రయోజనం. నీ భారం అంతా దేవుని మీద వేయాల. అమ్మాయి తినండి, నేను నేర్చుకున్నది ఒకటే, నాకున్న భారం అంతా కూడా రాసుకుంటా. ఆ భారం అంతా, తలలో ఉన్న భారం, తల మీద ఉన్న భారము, భుజాల మీద ఉన్న భారము, గుండెలో ఉన్న భారం అంతా తీసుకొని ఎక్కడికి వెళ్తా? ప్రేయర్ టవర్లోకి వెళ్తా. ఏడుస్తా ఏడుస్తా ఏడుస్తా, యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా భారము నా మీద మోపితే, నా భుజాల మీద ఉన్న భారం, నా గుండెలో ఉన్న భారము, నా తల మీద ఉన్న భారమయ్యా నా వల్ల కాదయ్యా. ఈ భారం మోయాలంటే నా వల్ల కాదు. జస్ట్ 32, ఈ 32 సంవత్సరాలలో నా వల్ల కాదయ్యా. నా భారం నువ్వు మోయాలి. ఇంతమందిని పోషించాలంటే నా వల్ల కాదయ్యా. కరెంటు బిల్లు 50,000 చూడగానే గుండెలో దుఃఖం. 50,000 కరెంటు బిల్లు రాగానే ఎట్లుంటది? నిన్నటి నుంచి అమ్మ వాళ్ళందరూ చెప్తున్నారు, డాడీ బియ్యం అయిపోయినాయి, అమ్మాయిల రూమ్లో ఉన్న బస్తాలన్నీ అయిపోయినాయి. అయిపోయినాయా? అయిపోయినాయి. మమ్మీ ఈరోజు సాయంత్రం వెళ్ళాలనుకున్నారు, కానీ వర్క్ మీద పడిపోయి కుదరలేదు. రేపు ఎట్టి పరిస్థితులలో రేపు వండుకోవడానికి కూడా లేవు, రేపు ఉదయానికి ఉన్నాయి. రేపు వెళ్ళి తీసుకొస్తే కానీ లేదు. ఈ భారం ఎవరి మీద మోపాల? మనం ఎవరి మీద? యేసయ్య పైన భారం మోపాల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మా జీవితంలో మేము నేర్చుకున్నది ఒకటే, మా జీవితంలో మేము నేర్చుకున్నది ఒకటే, మా భారం భుజాల మీద, మా భుజాల మీద మేము మోపం, మా భుజాల మీద ఉంచం, మా తల మీద ఉంచం. మా భారం దేవుని పైన, దేవుని పాదాల దగ్గర సమర్పిస్తాం. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు నీ భారం ఎవరి మీద మోపుతున్నావు? నువ్వు ఎవరి మీద మోపుతున్నావు? మనుషుల మీద మోపొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు నాకున్న వేదన అంతా మానసకు చెప్తా. మానస ఏం చేస్తుంది అప్పుడప్పుడు, డాడీ ఈ పని చేయడం నా వల్ల కాదు డాడీ అనేస్తుంది. అందుకనే మీకు చెప్తా, యవనస్తులుగా మీకు చెప్తా. మీకు చెప్పినప్పుడు మీరేం చేస్తారు? కొంతమంది నిజాయితీగా చేస్తారు, కొంతమంది నేను ఉన్నంతసేపు చేస్తారు, తర్వాత బాయ్ బాయ్ డాడీ అని వెళ్ళి పడుకుంటారు. అందుకనే మనకున్నటువంటి భారం, మనకున్న వేదన, మనకున్న ప్రయాస దేవుని పాదాల మీద మోపాల. కొట్టుగట్టిగా చపల్లో, కొట్టుగట్టిగా చపల్లో, కొట్టుగట్టిగా చపల్లో. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త బిడ్డలారా, నా బిడ్డలారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. లొడ 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 అని సోది పెట్టొద్దు. సోది చెబుతాం అన్నట్టుగా తిరగొద్దు. మందిరంలోకి వచ్చేయాల, అక్కడ ఒకరు మోకరించాలా, అక్కడ ఒకరు మోకరించాలా, ఈ మూలకు ఒకరు మోకరించాలా, ఆ మూలకు ఒకరు మోకరించాలా, ఆ మూలకు ఒక ఇద్దరు, ఈ మూలకు ఒక ఇద్దరు, ఒక్కొక్కరుగా ప్రేయర్ చేసుకోవాలి. ఏకాంత ప్రార్థనలో ఉండాలి. ఏకాంత ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఏకాంతంగా నీ బాధ, నీ వేదన, నీకున్న బరువు, నీకున్న ప్రయాస, నీకున్న భారం అయ్యా నీ పాదాల మీద మోపుతున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా. నేనింకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా. నేనింకేమి కోరుకోనయ్యా. ఇంకేమి కోరుకోనయ్యా. నేనింకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. టైం పాస్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. నీ భారం ఎవరి మీద ఎలా? యెహోవా. సెల్ ఫోన్ల మీద భారం వేయొద్దు. వ్యర్థమైన వీడియోల మీద భారం వేయొద్దు. మనుషుల మీద భారం వేయొద్దు. నీ దేవుని మీద మాత్రమే నువ్వు భారం వేయాల. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఎంతమందికి భారం లేదు? ప్రతి ఒక్కరికి భారం ఉంటుంది, భారం ఉంటుంది.
ఆ భారాన్ని మనుషుల మీద మోపొద్దు, దేవుని మీద మోపాలా. ఎప్పుడైతే దేవుని మీద మోపుతామో అప్పుడు అద్భుతం జరుగుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు చదివి సహాయం చేయండి. లూకా సువార్త. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వేశారు, విస్తారమైన చేపలు పొందుకున్నారు. కొట్టు గట్టిగా చెబుల్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ సొంతంగా వాళ్ళు వలలు వేశారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, సింగిల్ ఒక్క చేప కూడా దొరకలేదు. దొరికిందా చెప్పండి శాంతమ్మ, మనుగురు శాంతమ్మ, దొరికిందా? దొరకలే. కానీ దేవుని మీద భారం వేసి వల వేశారు, విస్తారమైన చేపలు పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. విస్తారమైన చేపలు వేయాలి, విస్తారమైన చేపలు పట్టాలి అంటే దేవుని బలం కావాలి. దేవుని బలం కావాలి అంటే నీ భారం దేవుని మీద వేయాలా. మనుషుల మీద నీ భారం వేస్తే కుదరదు. నీ తెలివి మీద, ఐఎమ్ టాలెంట్, బాడీ బిల్డర్. అమ్మా, దోమ కాటు వల్ల పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ చనిపోయారు. ది గ్రేట్ అలెగ్జాండర్ ఒక్క దోమ కాటు వల్ల చనిపోయాడు. 100 మందిని కూడా చంపగల యుద్ధ వీరుడు. అలాంటిది అలెగ్జాండర్ ఒక్క దోమ కాటు వల్ల చనిపోయాడు. చాలా మంది బాడీని బట్టి గర్వం, చాలా మందికి జుట్టును బట్టి గర్వం, చాలా మందికి అందాన్ని బట్టి గర్వం, చాలా మందికి మాధవ్ లాంటోడికి గడ్డాన్ని బట్టి గర్వం. కొంతమందికి హైట్ ని బట్టి గర్వం. హల్లెలూయా. గర్వం నాకే వచ్చండి గర్వం. ఆ గర్వం మనలో ఉండడానికి వీలు లేదు. ఆ గర్వం ఉంటే దేవుడు మన భారాన్ని మోయడు. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకునే వారి మీదకి ఆయన కృప ఆవరిస్తదంట. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఛీ అన్నారా అనని, నిన్ను తూ అన్నారా అనని, నీ ముఖం మీద ఉంచారా ఉంచుకొని, దేవుడు నీకు 100కి 100 మార్క్స్ ఇస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, మీ అందరికి ఒక విషయం చెప్తా. యేసు ప్రభు నినాదం, చాలా మంది ఏం చెప్తారు తెలుసా? యేసు ప్రభుని, రేయ్ మీ యేసయ్య 3 మేకులు పీకోలేకపోయాడ్రా, మీ యేసయ్య తాళ్లతో కొట్టినా, కొరడాలతో కొట్టినా, శీలలతో కొట్టినా, ముళ్ళ కిరీటం వేసినా ఒక్క మాట మాట్లాడలేదురా. అదే మా దేవుడైతే అంతు చూసేటోడ్రా. యేసయ్య నినాదం దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు. యేసయ్య నినాదం దెబ్బకు ప్రేమ అనే నినాదం. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. అదే మొగతనం రా.
అదే మొగతనం రా. నిజమైన మొగతనం అంటే ఏంటిదో తెలుసా? ముఖం మీద ఉంచిన, ఏసి కొట్టినా ప్రేమించే తత్వం ఉంది, చూసినామా? అది నిజమైన మొగతనం అంటే. గట్టిగా చప్పట్లో హల్లెలూయా. దెబ్బకు దెబ్బ అనే నినాదము క్రైస్తవత్వం కాదు. మోసానికి మోసం అనేది యేసు ప్రభు నినాదం కాదు. మోసానికి ప్రేమించడమే యేసయ్య నినాదం. దెబ్బకు ప్రేమ అనే, దెబ్బకు ప్రేమించడమే యేసయ్య నినాదం. ఆ నినాదాన్ని మనం ధరించుకోవాలి. అటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. చీ నువ్వు పప్పు అంటారు, పక్కకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ గంపలు నింపబడాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు దీవించబడాలంటే, రాబోయే కాలంలో దేవుని కొరకు బలమైన సాధనాలుగా మీరు వాడబడాలి అంటే ఏం చేయాలా? మీకు మీరు తగ్గించుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, నేను యేసయ్యను ప్రార్థిస్తున్నా అంటే నీ ప్రార్థన వింటాడా? యేసయ్యలాగా నువ్వు మారిపోవాలి. అందరూ ఏమనుకున్నారు తెలుసా? రోమా సామ్రాజ్యాన్ని గడగడలాడించడానికి ఒక రోమా సైనికుడు, రోమా సామ్రాజ్యాన్ని గడగడలాడించడానికి ఒక యూదా గోత్రపు సింహం రాబోతున్నాడు అనుకున్నారు. కానీ ఒక గొర్రె పిల్లగా వచ్చాడు యేసయ్య. గట్టిగా చెప్పడం హల్లెలూయా. సింహం లాగా రాలే, గొర్రె పిల్లగా వచ్చాడు. గొర్రెను ఎట్లా నరుకుతారు? గొర్రెను నరికేటప్పుడు ఇలా వంగుతుంది. యేసయ్యను చిత్రహింసలు పెట్టేటప్పుడు కూడా గొర్రెలాగా ఇలా పెడతారు. చాలా మంది అంటుంటారు కదా, గొర్రె బిడ్డలు, మీరు గొర్రె బిడ్డలని. ఎస్, క్రైస్తవులు గొర్రెలాగా యేసు ప్రభువులాగా మారిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. నీ గంపలు నింపబడాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలి. నీ గంప నింపబడాలి అంటే దేవుడు నీ తోడుగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? గర్వం సమాధి కావాలి, అహంకారం సమాధి కావాలి. ఆయన ఏమవుతాడు మీకు? ఆయన ఏమవుతాడు? మీ వైఫ్ ఎవరు? మీ భార్య ఎవరు? ఎవరు? చేయి చూపెట్టండి. మీరు భార్య? ఈమె మీ భార్య నిన్ను చీ అన్నదనుకో, చెంప మీద ఏసి లాగి కొట్టిందనుకో, ఒక్క మాట మాట్లాడద్దు, క్షమించేసే. తను తెలుసుకోవాల్సిన టైంలో తెలుసుకుంటుంది. ఆమేన్. నిన్నొక దెబ్బ కొట్టి నువ్వు 10 దెబ్బలు కొట్టొచ్చు. అర్థమవుతుందా? నిన్నొక దెబ్బ కొడితే నువ్వు 10 దెబ్బలు కొట్టొచ్చు, కానీ నీలో క్రీస్తు ఉండడు. నీలో క్రీస్తు బ్రతకాలి అంటే నువ్వు ఆ దెబ్బ తింటేనే యేసయ్య బ్రతుకుతాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును.
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్యాభర్తల బంధము నీడవలేగా తీర్చును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. భార్యాభర్తల బంధము నీడవలేగా తీర్చును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. హల్లెలూయా. నీలో క్రీస్తు బ్రతకాలంటే నువ్వు దెబ్బ తినాలా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? యేసయ్య చెంపదెబ్బలు తిన్నట్టుగా నువ్వు తింటేనే నువ్వు క్రీస్తు బిడ్డవి. నువ్వు దెబ్బకు దెబ్బ కొట్టినావు అనుకో, నువ్వు క్రీస్తు బిడ్డవి కావు. నువ్వు మాటకు మాట సమాధానం ఇచ్చినావు అనుకో, నువ్వు క్రీస్తు బిడ్డవి కావు. మాటకు నీలో క్రీస్తు బ్రతకాలి, నీలో యేసయ్య కార్యాలు జరగాలి, నీ ప్రార్థనకు జవాబు రావాలి, నీ భారము దేవుడు మోయాలి అంటే యేసయ్యలాగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. యేసయ్యలాగా నువ్వు మారిపోవాలి అంటే చీ అన్నను పడాలా. రే యదవాని నిన్నాను అనుకో, ఓకే బ్రదర్ థ్యాంక్ యూ. అరే దొంగ అన్నారు అనుకో, ఓకే బ్రదర్ థ్యాంక్ యూ. ఎన్ని అన్నా మీరేం చేయాలా? క్షమించేసేయాలా. అప్పుడే యేసయ్య బ్రతుకుతాడు మనలా. ఆ సూపర్ న్యాచురల్ పవర్ మన మీదికి దిగి రావాలి అంటే అనేది రావద్దు. ఇవన్నీ కూడా చచ్చిపోవాలా. ఆమేనండి. ఇవన్నీ కూడా చనిపోవాలా. ఎవరు మనల్ని తిట్టినా, ఎవరు మనల్ని కొట్టినా, ఎవరు అవమానాల పాలు చేసినా మీరు క్షమించేసేయాలి. మీరు యేసయ్యలాగా మారిపోవాలా, క్రీస్తు బిడ్డలాగా మారిపోవాలా, యేసయ్యలాగా మారిపోవాలా. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు 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 కొట్టు. హల్లెలూయా 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 హల్లెలూయా. సింపుల్. యేసయ్య బిడ్డలు యేసయ్యలానే బతకాలా. యేసయ్య బిడ్డలు లూసిఫర్ లాగా బతుకుతే యేసయ్య బిడ్డలుగా మారతారా? పైకి నువ్వు బైబుల్ పట్టుకోవచ్చేమో, కానీ యేసు ప్రభు నీలో ఉండడు. యేసు ప్రభు నీలో ఉండడు. చాలామంది నన్ను అంటూ ఉంటారు, అన్న నిన్ను ఇంత చిత్రహింసలుగా మాట్లాడిండు కదా, ఇంత ఘోరంగా మాట్లాడిండు కదా, నువ్వు వాళ్ళ ఇంటికి ఎట్లా భోజనానికి వెళ్ళినావు? నేను మమ్మీ ఊడిమూడి లంక, రావులపాలెం ఊడిమూడి లంకలో గెస్ట్ స్పీకర్కి వెళ్ళినాం. మన సంఘంలో ఒక తల్లి వాళ్ళ కొడుకుకు తేలుగుట్టిందని చెప్పి నేను స్టేజ్ మీద ఉన్నప్పుడే ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి
వీళ్ళు 3 వారాల నుంచి చర్చికి రావట్లేదని చెప్పి మేము వెళ్ళినాం. చర్చి ఎందుకు రావట్లేదని పోతే మమ్మీని బండ బూతులు, నన్ను బండ బూతులు, రేయ్ ఎదవా నడురా ఇక్కడి నుంచి, గల్లా పట్టుకోవడం ఒకటే తక్కువ. లోకానుసారమైన బూతులు ఉంటాయి కదా, అన్ని బూతులతో తిడుతున్నారు. మేమేం తప్పు చేసినాం? వాళ్ళకి ఏమైనా మోసం చేసినామా? వాళ్ళు గుడిసెలో ఉంటారు, వాళ్ళు ఒక 10వ భాగం ఇయ్యరు. ఏనాడు కూడా ఒక 100 రూపాయలు కూడా కానుకిచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. అయినా వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినా, అమ్మా నేను స్టేజి మీద ఉన్నానమ్మా, నన్ను క్షమించు. నా వెనకాల 2 పిల్లలు వచ్చారు, 2 యవనస్తులు వచ్చారు. వాళ్ళ రక్తం మరిగిపోతుంది, డాడీ అంటుంటే మీరు ఆగండి రా అన్న, నేను మీరు ఆగండి అన్న, అంతే. వాళ్ళొక్క మాట మాట్లాడలేదు. తిట్టారు, కొడుకు తల్లి ఫుల్గా తిట్టారు. నేను ఇంటికి వచ్చానో లేదో వాళ్ళ కొడుకుకు పిడుసులాగా వచ్చేసింది, పిడుసులాగా వచ్చేసింది. మరలా చర్చికి తీసుకొచ్చారు, ప్రార్థన చేసినాను, ప్రేమను పంచుతూనే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాళ్ళు ఇప్పటికీ కూడా నన్ను గుండెలో పెట్టుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఇంత తిట్టినా కానీ ఒక్క మాట మాట్లాడలేదు పాస్టర్ గారు, మీరు ఒక్క మాట మాట్లాడలేదు. నిజంగా మీలో క్రీస్తు ఉన్నాడండి, మీలో దేవుడు ఉన్నాడండి, నిజంగా దేవుడు మీలో బ్రతికి ఉన్నాడు. మమ్మీ అయితే ఇంటికి వచ్చి గుండెలు పగిలిపోయేలాగా ఏడిచింది పాపం. వండ బూతులు తిట్టారు మమ్మీని కూడా, గుండెలు పగిలిపోయి ఎందుకు వచ్చినాంరా ఈ పరిచర్యకి అనిపించింది, ఎందుకు వచ్చినాం ఈ పరిచర్యకి అనిపించింది. కానీ మా కన్నీళ్లను చూసిన దేవుడు మమ్ములను ప్రపంచానికి పరిచయం చేశాడు. కొట్టుగట్టిగా చప్పుల్లో హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగును గాక. మా జీవితంలో పెద్ద పెద్ద కష్టాలే దాటుకుంటూ వచ్చేసినాం. ఎవరో దొంగ అంటే మేము బాధపడాలా? ఎవరో ఏదో తిడితే బాధపడాలా? పెద్ద పెద్ద కష్టాలే, అన్నం లేని రోజులు, బట్టలు లేని రోజులు, తిండికి గతి లేని రోజులు, కష్టాలు, చచ్చిపోయే పరిస్థితిలో కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎన్నో పోరాటాలు దాటుకుంటూ వచ్చాం. ఈ వచ్చేటి అన్నీ కూడా చిన్నయ్యాయి. ఇవి పిల్ల కాలువలు అంటారు దీన్ని. సముద్రాలే దాటుకుంటూ వచ్చేసినాం. ఆఫ్టర్ ఆల్ ఈ పిల్ల కాలువలు ఎంత కొట్టు గట్టిగా చవడ్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన చేపలు పట్టాలి అంటే రాత్రంతా ప్రయాసపడాలి. విస్తారమైన చేపలు దొరకాలి అంటే దేవుని మాట వినాలి. యేసయ్య చెప్తున్నాడు, పగులు చెప్తున్నాడు. పగులు ఏంటి? రాత్రంతా పట్టినాం, ఒక చేప దొరకలే. చేపలు ఎప్పుడు దొరుకుతాయి? రాత్రికాల సమయంలోనే దొరుకుతాయి, చక్కగా దొరుకుతాయి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నైట్ మంచిగా పట్టుకుంటాం. నువ్వు దేవుని మాట విను, నీకు చేపలు దొరుకుతాయి. కొట్టు గట్టిగా చెప్పల్లో, కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, ఆమేన్. దేవుని మాట వినకపోతే కుదరదు. డాడీ నీ పేరేంటి? గంగా. మా ఊరు వచ్చినావు, అక్కడి నుంచి దేవుడు ఇక్కడ పేరు పెట్టి పిలిచాడు. నువ్వు భద్రాద్రి కొత్తగూడెం పోవాలన్నాడు యేసయ్య. దేవుని మాట విన్నాను కాబట్టే ఈ చేపలన్నీ ఆమెనండి. దేవుని మాట వినకపోతే అక్కడే ఉండేవాడిని. దేవుని మాట వింటేనే చేపలు దొరుకుతాయి. నాకు మొన్న జ్యోతమ్మ గురించి చక్కని దర్శనం దేవుడు చూపించాడు. గొప్ప పరిచర్య చేయబోతుందంట జ్యోతి. ఆమేనండి, గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా,
హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప పరిచర్య చేయబోతుంది. మంచి సంఘానికి సేవకురాలుగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. నిజంగా ఆ బిడ్డలో ఒక వెలుగు, ఆ బిడ్డ ఫేస్ వైపు చూడగానే నవ్వు కనపడతా ఉంటుంది. ఆమేనండి, ఆమెన్. వాళ్ళు చేసే పరిచర్య ఉట్టిగానే పోదు. ఆమేనండి. దేవుడు చూస్తుంటాడు, దేవుడు చూస్తుంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. మన భారాన్ని దేవుని మీద మోపాలా. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎవరు నిన్ను ఆదుకుంటారు? దేవుడే. చెప్పండి, ఎవరు? నీ భారము ఎవరి మీద మోపాలా? యెహోవా మీద మోపను. ఎవరి మీద? పల్సర్ బైక్ మీద. ఇప్పుడు పల్సర్ బైక్ మీద మోపాల్సిన టైం వచ్చేసింది వాడికి. నీ భారం ఎవరి మీద మోపాలా? ఎవరి మీద మోపాలా? యెహోవా మీద మోపాలా. మనుషుల మీద మోపొద్దు. నీ భారము యెహోవా మీద మోపిన ఎడల నువ్వు దీవించబడతావు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనియడు. కొట్టు గట్టిగా చప్పట్లో. ఆమేన్. హల్లెలూయా. ఎవరు నీతిమంతులు? మాటకు మాట సమాధానం చెప్పేటోళ్ళ? ఎవరు నీతిమంతులు? చిన్న పెద్ద లేకుండా మాట్లాడే వాళ్ళ? ఎవరు నీతిమంతులు? పెద్దలు ఏదైనా చెబితే ఈ చెవుల నుంచి విని ఈ చెవుల నుంచి విడిచిపెట్టే వాళ్ళ? ఎవరు నీతిమంతులు? దైవ సేవకుని మాటని లెక్క చేయని వాళ్ళ? ఎవరు నీతిమంతులు? దైవ సేవకుడి ముందే వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళ? ఎవరు నీతిమంతులు? ఎవరిని ఆదుకుంటాడు ఆయన? నిష్కలంకమైనటువంటి మనస్సు, దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, తగ్గింపు తత్వము, గర్వము లేని వారిని నా దేవుడు ఆదుకుంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కదలనీయడు ఆయన. ఆమేన్. 10,000 మంది పైబడిన పదిలముగా ఉంచే దేవుడు మన దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నిన్నెంతమంది విమర్శించినా నిన్ను దేవుడు చూస్తున్నాడు. మొరిసే కుక్కలను బట్టి నువ్వు బాధపడొద్దు. నువ్వు సింహం సింహమే. నిన్న చెప్పిన మాట గుర్తుందా? ఏం గుర్తుంది? చీమల ఒక వైపు, డైమండ్ ఒక వైపు ఉంది. చీమలన్నీ ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? పంచదార వైపు వెళ్తున్నాయి. చీమలన్నీ పంచదార దగ్గరికి వెళ్తుంటే డైమండ్ ఏడవద్దు, డైమండ్ బాధపడొద్దు. డైమండ్ ఎప్పటికీ డైమండ్. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. చీమలకు తెలియదు డైమండ్ విలువ, అందుకనే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ డైమండ్ విలువ తెలిసినప్పుడు డైమండ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది కొడుకైనా, తండ్రైనా, తల్లైనా, కూతురైనా, భార్య అయినా, నువ్వు డైమండ్ అని తెలిసినప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ 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 వస్తారు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. భయపడొద్దు. మనం భయపడాలా? భయపడొద్దు. నీ విలువ తెలియనటువంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ విలువ తెలిసిన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీ విలువ తెలియనటువంటి వాళ్ళు, మనుషులదేందమ్మా, మంచిగా ఉన్నప్పుడు
లక్ష్మమ్మన మొన్న తీసుకెళ్ళింది ఇంటికి. లక్ష్మీ ఆమె పేరు, ఏలూరమ్మ. వరలక్ష్మి ఆమె పేరు కూడా, వరలక్ష్మమ్మ. ఆమె పేరు లక్ష్మినే. బిడ్డ అంట కింద పడ్డదంట, ఇంట్లో వంట చేయడానికి లేరంట. కింద పడితే గాని చెయ్యి ఇరిగితే గాని తల్లి గుర్తుకు రాలే. ఏంటి? చెయ్యి ఇరిగితేనే గాని తల్లి గుర్తుకు రాలే. ఎందుకు? వండి పెట్టాలి కదా. ఇప్పుడు ఇది మనుషుల ప్రేమ. అందుకనే మనం మనుషులు ఎవ్వరిని నమ్మొద్దు, దేవుణ్ణి ఒక్కరినే నమ్మాలి. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఎలా మారిపోవాలి? యేసయ్యలాగా మారిపోవాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. పాట ఎలా పాడాలి? హృదయాంతర్యంలో నుంచి. ఆమెన్. కెమెరా దగ్గర ఉన్న నువ్వు కూడా పాట పాడుకోవాలా? కాంపిటీషన్స్ కాదు కదా, లేచి నిలబడాలా. పిల్లలు మాత్రమే, వృద్ధులు కాదు. వద్దొద్దు. చిన్న బాబు కూడా. అమ్మ వాళ్ళు ఎవరొద్దు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రము. నీవు మా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. పాడాలి. మాలోని ఉన్నావయ్యా, మాకు భయమేల నా యేసయ్యా. అవునయ్యా, నువ్వు మాకు తోడుగా ఉన్నావయ్యా, మాకు భయము లేదయ్యా. అయ్యా, నీ కొరకు బ్రతికే కృపనిచ్చినందుకు వందనాలు. yes lord, పరిశుద్ధుడైన yes, thank you Jesus. Amen. yes lord. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెందే ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెందే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రము, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రము, మా దేవా దేవా
నీకే స్తోత్రము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, మాకు దిగులేల నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. Yes Lord. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రము. మా దేవా దేవా నీకే స్తోత్రము. దేవా దేవా నీకే స్తోత్రము. మా దేవా దేవా నీకే స్తోత్రము. దేవా దేవా నీకే స్తోత్రము. మా దేవా దేవా నీకే స్తోత్రము. దేవా దేవా నీకే స్తోత్రము. మా దేవా దేవా నీకే స్తోత్రము. దేవా దేవా నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రము. దేవా దేవా నీకే స్తోత్రం. మా దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. హల్లెలూయా. కూర్చుందాం. చెప్పండి, భయపడొద్దు. మనం ఏం చేయొద్దు. దేవుడు మనకున్నాడు, దేవుడు మనకున్నాడు. ఆమేనండి. దేవుడు మనకున్నాడు. చెప్పండి, దేవుడు మనకున్నాడు. దేవుడు మనకున్నాడు. చెప్పు మమ్మీ. యేసయ్య మనకున్నాడు. చెప్పండి, యేసయ్య మనకున్నాడో, యేసయ్య మనకున్నాడో. యోహాను సువార్త 11:40. యోహాను సువార్త 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల, ఎవరు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా. ఎవరు నమ్మాలా? నీ గురించి నేను నమ్మొద్దు, నీ గురించి నువ్వే నమ్ముకోవాలా. బ్రదర్, ఒరిస్సా బ్రదర్, నీ గురించి నువ్వే నమ్ముకోవాలా. ఆమె నన్ను తెలుగు సమझो తెరకు భయ్యా, సమझेరా మేరా బాత్? తెలుగు అర్థమవుతుందా? నీ గురించి నువ్వు నమ్ముకో, అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా. నీవు నమ్ము, అంతే దేవుడు కార్యం జరిగిస్తాడు. నీవు నమ్ము, అంతే దేవుడు కార్యం జరిగిస్తాడు. మోషే నమ్మాడు. కర్ర ఇలా చాపితే 2 పాయలుగా చీల్తుందని. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా. 2 పాయలు అయిపోయింది. ఆమేన్. నమ్మితే అద్భుతం చూస్తాం. సహోదరి నమ్మింది, చచ్చిపోయిన లాజరు లేచి కూర్చున్నాడు. ఆమేన్. మనం నమ్ముకుంటే ఎంత పవర్ ఉంటుంది. ఇంకా ఏదో ప్రార్థన చేస్తానంటే స్తోత్రమేసయ్యా. నో, విశ్వాసముతో మందిరంలోకి వచ్చి మోకరించు, నువ్వు అద్భుతం చూస్తావు. కొట్టు గట్టిగా చెప్పలో
కొట్టుగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. 32వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం, కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికయించు వానిని, దేవుని ఎవరైతే నమ్మకం ఉంచుతారో కృప ఆవరించుచున్నది. కృప ఆవరిస్తుందంట. బాబో, కృప కావాలా? ఏంటి కృప మీనింగ్? అర్హత లేని ఇది దొరకడమే కృప, అంతేనా? అర్హత లేనిది దొరికేదానినే కృప అంటారు. గ్రేస్, కృప. నాకు ఈ అర్హత లేదు మైక్ పట్టుకొని ఇక్కడ నిల్చునే అర్హత, కానీ ఆయన కృపతో నింపాడు. కొట్టుగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపతో నింపాడు. ఆమేన్. ఎవరిని కృపతో నింపుతాడు ఆయన? యెహోవా యందు నమ్మకముంచు వారికి, ఆయన మీద నమ్మకం ఉంచే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, కృపతో నింపుతాడు. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో ఆయన మీద నమ్మకం ఉంచుకుంటే కృప ఆవరిస్తుంది. ఏయ్ అమ్మతేజ, స్వస్థపరచు. ఏ అమ్మతేజ, స్వస్థపరచు. దమ్ముంటే స్వస్థపరచు, దమ్ముంటే నేనేమైనా యేసయ్యనా? నీకు అసలు విశ్వాసమే లేదు. దేవుని మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు కృపను పొందుకుంటారు. కొట్టుగట్టిగా చప్పళ్ళు, కొట్టుగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన మీద నమ్మకం ఉంచే వారి మీద ఆయన కృపను ఆవర్తిస్తాడు. హల్లెలూయా. కృప కావాలా మీకు? కృప కావాలి అంటే నాతో పాటు అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వారు కాంట్రాక్టర్స్ అయ్యారు. కేవలం దేవుని కృప. ఎస్ఐలుగా అయ్యారు, కానిస్టేబుల్స్గా అయ్యారు, పంచాయత్ సెక్రటరీలుగా అయ్యారు. దిక్కులేని వాళ్ళు అనాథలు, ఎవ్వరూ దిక్కులేరు వాళ్ళకి. కానీ ఈరోజు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. ఒక అబ్బాయి అయితే కాంట్రాక్టర్ అయ్యాడు, ఫార్చునర్ కారులో ఇలా కూర్చొని మాట్లాడుతున్నాడు. నేను అడిగినా, రే ఏం కార్ రా నీదని అడిగా. ఫార్చునర్ తేజ. వాడు ఎప్పుడు బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తూ ఉండేవాడు, ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. వాడికి తల్లి లేరు, తండ్రి లేరు, ఇద్దరూ లేరు. వాడికి ఏడుస్తూ ఉండేవాడు. కానీ ఎవ్వరూ లేకపోయినా ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడు చూడండి ఈరోజు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు వీళ్ళిచ్చిన టైగర్ బిస్కెట్, వాళ్ళు వీళ్ళిచ్చింది తినేవాడు వాడు. నిజంగా నాకెంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, కేవలం దేవుని కృప. ఎవ్వరూ లేరా వాళ్ళకి, కేవలం దేవుని కృప. చదొక్కటే కాదండి, దేవుని కృప కావాలి. చదువు ఒక్కటి ఉంటే సరిపోదు. దేవుణ్ణి విడిచిపెట్టి ఒకటే రాయడం, ఒకటే చదవడం. దేవుణ్ణి విడిచిపెట్టి ఎంత చదివినా, దేవుణ్ణి విడిచిపెట్టి ఎంత రాసినా చివరికి సాధించేది పెద్ద గుండు సున్నా. దేవుణ్ణి విడిచిపెడితే ఏదో ఒక రోజు లూసిఫర్ తన్నుడు దంతది. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ భయపడతావు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మిక ఉంచు వారి మీద ఆయన కృప ఆవరిస్తుంది. ఆమేన్ అనండి. ఆమేన్. ఓ ఏం స్వస్థపరుతాడులే నా కొడుకుని, ఏం చేసినా ఏం సుఖం. కృప ఆవరించదు. కృప ఆవరించాలంటే బోల్డ్గా ఎర్ర సముద్రంలోకి దూగాల బాబు. కృప ఆవరించాలంటే బోల్డ్గా అగ్నిగుండంలో దూకాల. మండుచున్న అగ్నిగుండంలో దూకేయాల. వస్తే చచ్చిన మనకు పరలోకం ఉంది. మండుచున్నటువంటి నూనెలో దూకేయాల.
అప్పుడు కృప ఆవరిస్తుంది. కొట్టు గట్టిగా చపడలో, కొట్టు గట్టిగా చపడలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, చివరి మాట. రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఎరా, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఏనాడు సిగ్గుపడరో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపడడు. ఎందుకంటే నా దేవుడు అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, సృష్టికర్త, సజీవుడు. ఎన్నడును సిగ్గు పడడు. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడేవాడు ఎప్పుడు సిగ్గుపడడు. ఆమేనండి. ఒక్కొక్క ఓడ గుండెలోకి దిగాల, ఒక్కొక్క ఓడు గుండెలోకి దిగాల. ఆమేనండి, ఆమేనండి, ఆమేనండి. కృప కలుగును గాక. ఆమేన్. అద్భుతకరుడు, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఉన్నారా ఎవరైనా? ఎవరైనా ఉన్నారా? యేసు కంటే గొప్ప దేవుడు ఉన్నాడా? హల్లెలూయా. చప్పట్లు కొట్టాలా? ఆమేన్. లేచి నిలబడాలి. డాన్స్ చేయాలా? డాన్స్. yes lord. ఇటొక కాలు, ఇటొక కాలు. చప్పట్లు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అమ్మలో ఇటో కాలు, ఇటో కాలే. ఓ దయ్యాలు విలవిలలాడెను, తన చూపుతో రోగాలు విలవిలలాడెను. తన చేతితో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను.
తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, నీటిపై టీవిగా నడచినవాడతడు, నీటిపై టీవిగా నడచినవాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. కెమెరామ్యాన్స్ అటు ఇటు కదలండి, కాళ్ళు ఇరగకూడదమ్మి. నేను పాస్టర్ని అయిపోయినా, లేకపోతేనా కొన్ని కండిషన్స్ ఉంటాయి నాకు. ఆమెనానండి, గంతులు వేయాలా, గంతులు వేయాలా, ఏం చేయాలా భయ్యా? అటు ఇటు కదలండి, ఇగో ఇటు కదలండి, ఒకసారి అటు ఇటు కదలండి, ఇటు ఒక కాలు వేయండి, వేయండి, ఇటు ఇటు. మోకాల నొప్పులు వేస్తున్నారో తొలగిపోతాయి, అంతే. హల్లెలూయా. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ఇళ్ళలో? ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? చెప్పు, ఎవరున్నారా? డాడీ, మమ్మీ ఉన్నారా? ఎవరైనా ఈ లైవ్ లో ఉన్న బిడ్డలు చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. కృప కలుగును గాక. హల్లెలూయా. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి యేసు, తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి యేసు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆమేన్. ప్రసన్న తన చేతిలో రోగాలు లయమైపోవును. తన చేతులతో రోగాలు లయమైపోబోతున్నాయి. Yes, Lord. తన చేతిలో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా, కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 10:19 చివరి మాట. లూకా సువార్త 10:19 చదవండి ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు బలమంతటి మీద ఏం ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. శత్రువు బలమంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆమెన్ చెప్పండి. ఆమెన్ అనే. ఆమెన్, ఆమెన్. ప్రతి లూసిఫర్ మీద నీకు అధికారం, ప్రతి రోగాల మీద నీకు అధికారం. ఆ అధికారం రావాలంటే నీవు దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. ఆమెన్. ఎటువంటి అనుభవంలోకి వెళ్ళాలి తెలుసా? అమ్మ తేజ గారు లేరా, మాకు ఈ బలహీనత ఉంది, నేను ప్రేయర్ టవర్లో ఉండి నేను ప్రేయర్లో ఉంటా, ఇక్కడ మీరుండి ప్రార్థన చేస్తే వారికి అద్భుతం పొందుకొని వెళ్ళాలా? కొట్టు గట్టిగా హల్లెలూయా. యేసు నామములో నమ్మకం ఉంచి మీరు ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటేనే అద్భుతాలు జరగాల, అద్భుతాలు జరగాల. అరే మీకు కాకపోతే ఆ కృప ఎవరికి ఇస్తాడు? 24/7 మీరు ప్రేయర్లో ఉంటున్నారు, మీకు ఆ కృప ఆవరిస్తుందే. ఆమెనండి. మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే చాలు, కృప ఆవరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అటువంటి కృప నా దేవుడు జరిగించబోతున్నాడు. శత్రువు బలంతటి మీద నీకేమి ఇవ్వబోతున్నాడు? చెప్పండి గట్టిగా చెప్పండి అమ్మా. అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమని చెప్పండి. మీకేమి ఇస్తున్నాడు? అధికారాన్ని. పొందుకునే దమ్ముంటే ఈ రాత్రి పొందుకోండి. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. రిసీవ్ ఇట్. శత్రు బలమంతటి మీద రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. పొందుకో, 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 పొందుకో. హల్లెలూయా. యేసు నామములో శత్రు బలమంతటి మీద నీకు అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ అధికారం కావాలంటే లేచి నిల్చో, నీ తల మీద చేయి పెట్టుకో. కీర్తన గ్రంథం 32:10. నీవు నమ్మిన ఎడల దేవుని కృప నీ మీదకి ఆవరిస్తుంది. దేవుని కృప నీ మీద ఉంటే నిన్నెవడు ఆపలేడు. దేవుని కృప నీ మీద ఉంటే నిన్నెవరు ఆపలేరు. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నా దేవుడు నిర్మిస్తాడా? ఎవడు 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 వాడెవ్వడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను
నా దేవుడు నిర్మిస్తాడో. ఆమేన్. ఎప్పుడో నీవు నమ్మిన ఎడల, ఎప్పుడో చెప్పండి, నీవు నమ్మిన ఎడల, ఎప్పుడో నీవు నమ్మిన ఎడల దేవుని కార్యాలు జరగబోతున్నాయి. తండ్రి స్తోత్రం. ప్రార్థన చేద్దామా? Yes, thank you. ఈరోజు తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి, తీర్మానం. హల్లెలూయా హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను ఏడు కన్నీరు గార్చు, అలలు ముంచి వేసిన ఆశలు చిన్న అనగారిన చిన్న బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను ఉన్నాయా అలలు మా జీవితాలు కడలి పాలైన వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం
క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామండి. చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడి ఉన్నారు కదా. నమ్మకంగా మనం ఉంటే మన జీవితాల్లో మనం అద్భుతం చూడగలుగుతాం. నమ్మకము లేని వారుగా కాకుండా నమ్మకం కలిగిన వారిగా మనం ముందుకు సాగుదామండి. దేవుని బలమైన కృప చేత మనము నింపబడి ముందుకు సాగగలుగుతాం. ప్రార్థన చేద్దామా? అద్భుతమైన తండ్రి, మీ నామానికి స్తోత్రం ప్రభా. చాలా చక్కగా మాతో మీరు ప్రభా ఇదిగోండి ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. మీ బలమైన మాటల ద్వారా అయ్యా మేము నడిపించబడుతున్నాం స్వామి. మా జీవితాలలో మేము అద్భుతాలు చూడాలంటే, మా జీవితాల్లో ప్రభా మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, నీ మహిమను చూడాలంటే నమ్మకమైన వారిగానే మేము ఉండాలయ్యా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వచ్చునని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అన్ని విషయాల్లో నమ్మకము కలిగిన జీవితాలతో అయా మీ నామాన్ని స్తుతించే వారిమిగా ఉంట కృప చూపించండి అయా. అన్ని విషయాల్లో అయా నీవిచ్చిన కుటుంబంలో, నీవిచ్చిన బాధ్యతలో అయా నువ్వు ఏ పని అప్పగించావో ఆ పనిలో అయా ప్రభా ఇదిగోండి ఈ లోకంలో ప్రభా అయా ఉంటున్న ప్రతి పరిస్థితిలో అన్నిట్లో మేము బయట ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా ప్రతి విషయంలో నమ్మకమైన వారిమిక మేము ఉండాలయ్యా. సహాయము చేయండి ప్రభా. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. మీకు వ్యతిరేకమైనవన్నీ కూడా మాలో సమాధైపోవాలి యేసు నామంలో. అయా ఇదిగోండి అయా మా జీవితాల్లో ప్రభా మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలి ప్రభా. అయా ఎవరి గురించి అయా ఇదిగోండి మేము ఆలోచించే వారికి కాదయ్యా. మా జీవితాల్లో ప్రభా ఎవరు ఎలా ఉన్నా ప్రభా ఇదిగోండి నమ్మకమైన వారిగా మేము బ్రతుకుండాలి ప్రభా. నమ్మకమైన వారిగా జీవించాలి ప్రభా. అయా సహాయము చేయండి. నీ బిడ్డలమైన మేము అన్ని విషయాల్లో అయా ఇదిగోండి మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా, మా విశ్వాసం ప్రార్థన ద్వారా, మా నమ్మకమైన జీవితము ద్వారా మీ నామాన్ని మహిమపరుచుట కృప చూపించండి. సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభా ఈ రాత్రికాల సమయంలో లైవ్లో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. జీవితాల్లోని మహిమని అద్భుతాన్ని చూచే వారిగా ప్రతి ఒక్కరిని బలముగా నడిపించమని వేడుకుంటున్నాం స్వామి. సహాయించండి. సేవకుడి ద్వారా అయా ప్రతిరోజు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో కూడా మరొకసారి మీరు మాట్లాడుతూ మమ్మల్ని అయా ఇదిగోండి నడిపిస్తున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని అయా ఇదిగోండి మా జీవితాల్లో ముందుకు సాగి కృపలోనికి నడిపించమని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ నమ్మకమైన వారిగా ప్రభా మేముంట కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.